సాధారణంగా ఇల్లు కొనుగోలు చేసే సామాన్యులు, బిల్డర్లు సకాలంలో ఇళ్లు అప్పగించలేదని లేదా మోసం చేశారని కోర్టులను ఆశ్రయించడం చూస్తూ ఉంటాం. కానీ ముంబైలో ఇందుకు భిన్నంగా ఓ ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థే హోమ్ బయ్యర్ గా మారి డెవలపర్ పై మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీలో ఫిర్యాదు చేసి విజయం సాధించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముంబైలోని శాంతాక్రాజ్ వెస్ట్ లో ఉన్న ఎవెన్యూ 54 ప్రాజెక్టును నిర్మించడానికి ప్రమోటర్లైన సుమేర్ రేడియస్ రియాలిటీ, సుమేరా బిల్డ్ కార్ప్, రేడియస్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రమోటర్లు ఇన్ఫ్రా సంస్థకు భారీగా బకాయిలు పడ్డారు. ఆ బకాయిలు సెటిల్మెంట్ కింద జనవరి 24, 2020న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సదరు ప్రాజెక్టులోని 2 ఫ్లాట్లను ఇన్ఫ్రా సంస్థకు కేటాయించారు. అయితే ఆ 2 ఫ్లాట్లకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని బకాయిల రూపంలో సర్దుబాటు చేసినప్పటికీ ప్రమోటర్లు సేల్ అగ్రిమెంట్ ను రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేశారు. రియల్ ఎస్టేట్ చట్టం 2016లోని సెక్షన్ 13(1) ప్రకారం ఏదైనా ప్రాపర్టీ విలువలో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకుంటే ఖచ్చితంగా లిఖిత పూర్వక సేల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ పూర్తి డబ్బు చెల్లించిన బిల్డర్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కెపాసిటీ ఇన్ఫ్రా సంస్థ మహారెరాను ఆశ్రయించింది.